బీసీలకు అసలు ఏ పార్టీ ద్రోహం చేసింది అనేది ఇలా ముచ్చట. ఫస్ట్ టాపిక్ అదే తీసుకుంటున్నా. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ అదే రకంగా కాంగ్రెస్ పైన నొక్కుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ పైన నొక్కుతున్నారు. బీజేపీ వాళ్ళు వచ్చేసి బీఆర్ఎస్ కాంగ్రెస్ పైన నొక్కుతారు. ఇట్లా ఒకరు మేమైతే మంచోళ్ళం ప్రతి ఒక్కరు చెప్పుకునే సింపుల్ లాజిక్. ఆ రెండు పార్టీలు దొంగయి, ఇలాంటి ఆ రెండు పార్టీలు లంగయి, మేము మాత్రం మంచోళ్ళం. సో ప్రతి ఒక్కరు ఇదే రకమైన స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటున్నారు. కానీ అసలు విషయం ఏంది? నిజంగా బీసీలకు ఈ రాష్ట్రంలో ద్రోహం చేసింది ఏ పార్టీ? సో ఇలా మీరు చెప్పాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని కానీ, బీఆర్ఎస్ పార్టీని కానీ, బీజేపీ పార్టీని కానీ, ఈ మూడిట్లో ఏ పార్టీ బీసీలకు ద్రోహం చేసిందిగా చూస్తాం. ఇక మనం మేజర్గా మాట్లాడుకోవాల్సి వస్తే, ఇప్పుడు కేసీఆర్ 34% ఉన్న బీసీ రిజర్వేషన్ తగ్గించి ఇక వీళ్ళు చెప్తున్నట్టుగా ఒక ద్రోహిగా ఖచ్చితంగా పరిగణించవచ్చు, బీసీల ద్రోహిగా. సో కేసీఆర్ 34 పోయి 24కి వచ్చింది, 23కే. అది ఒక రకమైన విషయం. రెండవ విషయము, ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ఈ కామారెడ్డి డిక్లరేషన్లో విద్య, ఉద్యోగాలు, అదే రకంగా రాజకీయాల్లో 42% బీసీలకు రిజర్వేషన్ చట్టపరంగా కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. మరి అలా ఆ హామీని గంగల పడేసి 42% ఇవ్వకపోగా కులగన్న చేసి, కాలయాపన చేసి, జనాల్ని ముంచి అన్ని రకాలుగా బీసీలను అన్యాయం చేసిన పోనీ చివరికి కేసీఆర్ ఇచ్చే రిజర్వేషన్ అయినా ఇస్తారేమో అని చెప్పేసి ఆశపడ్డాం. ఆ రిజర్వేషన్ కూడా ఇవ్వకుండా, ఇలా 23% కూడా ఇవ్వకుండా 17% లోబడి ఇలా రిజర్వేషన్లు ఇచ్చి అతిపెద్ద ద్రోహిగా ఇలా బీసీలు చూస్తూ ఉన్న విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఇక మరొకటి, బీజేపీ పార్టీ ఇలా కేంద్రంలో ఉన్నది. కేంద్రంలో ఉన్న పార్టీ ఇక్కడ మేము హామీ ఇవ్వలేదు కదా, మాకేం సంబంధం అన్నట్టుగా వాళ్ళు పక్కన పడేస్తున్నారు. ఇంకోటి ఇందులో బీసీలకు కాకుండా ముస్లింలకు 10% వస్తుంది, అది పక్కన పడేసి ఇస్తామని వాళ్ళు చెప్పారు. సో ఇందులో తప్పులు బేరీజు వేసుకుంటా పోతా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇంతలావు కనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఈ జీవోఎం అని అంటే ఈ బీసీలకు రిజర్వేషన్ హామీ ఇవ్వమని చెప్పేసి బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు చెప్పలే, లేదు ప్రజలు అడగలే. మీరు ఎన్నికల్లో బీసీలను తమ వైపు తిప్పుకోవడం కోసం, ఓట్ల కోసం ఇలా మీరు హామీలు ఇచ్చి అమలు చేసేతగాక ఇలా ప్రజల లోపల 17% వచ్చింది అని గ్రామ పంచాయతీలో చర్చ జరుగుతుందని, స్థానిక ఎన్నికల్లో మాకు ఎక్కడ ఓట్లు పడవు అన్న భయంతో ఇలా బీసీలను బీఆర్ఎస్ బీజేపీ వైపు చూపించే ప్రయత్నం చేస్తారు. అసలు ద్రోహులు ఇలా ఈ రాష్ట్ర ప్రజలు చూస్తామని కాంగ్రెస్ పార్టీనే చూస్తారని మరి నేను చెప్పదలుచుకున్నా. మరి ప్రజలుగా మీరు కూడా పోలింగ్ ద్వారా చెప్పండి. టైటిల్ అదే, బీసీ ద్రోహులు అసలు ఏ పార్టీ? మరి రేవంత్ అనేది అసలు ఈ బీసీలు అనే పదాలు రాసడానికి భయపడతాడు ఒక రకంగా. ఎందుకంటే మనం ఇస్తే రాస్తుంటివి, ఇస్తే ఇప్పుడు ఇలా పేపర్లు మొత్తం అదే రాసి రోజు మన లూపు పెట్టి తిప్పుతా ఉండే ఛానళ్ళల్లో. కానీ వెయ్యలేదు కాబట్టి దాన్ని సైడ్ ట్రాక్ చేస్తుడు. మనం రెగ్యులర్గా మాట్లాడతాలకే మళ్ళీ ఇలా లైమ్ లైట్లోకి వచ్చింది బీసీ రిజర్వేషన్ అనే అంశం. ఒకసారి ఈయన మాట్లాడతాడు చూడండి, అతిపెద్ద బీసీ, బలహీన వర్గాల బిడ్డ బీసీ అనవాటిన ఈయన మాట్లాడేది ఒకసారి చూడండి. బీసీ సంఘాలట మాపై కాదు, మరి బీజేపీ బీఆర్ఎస్ పై పోరాడాలంటుండు. ఆ రెండు పార్టీలే బీసీ రిజర్వేషన్ బిల్లును ఆపుతున్నాయి అంటారు. ఇక్కడ బీఆర్ఎస్కి అసలు స్థానమే లేదు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధమే లేదు. ఎందుకు లేదంటే వాళ్ళు రిజర్వేషన్ జీవో ఇవ్వలేదు, రిజర్వేషన్ ఇస్తామని వీళ్ళతో పాటుగా హామీ ఇవ్వలేదు. వాళ్ళు ఆల్రెడీ ఉన్నదాన్ని తగ్గించి వాళ్ళు అది జనాలకు తెలుసు. ఆ దానికి దీనికి సంబంధమే లేదు. అసలు ఈ ప్రశ్నలో బీఆర్ఎస్ అనే క్వశ్చనే ఉండదు. కానీ వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా గ్రామ పంచాయతీలు ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలే ఉన్నారు ప్రధాన ప్రతిపక్షంగా. సో వాళ్ళని ఎదుర్కోవడం కోసం ఇది కలిపింది, ఇక్కడ యాడ్ ఆన్ చేసింది. పోనీ ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంఘాలంతా మొత్తుకున్నాయి, నాయన మీరు దమ్ము ధైర్యం ఉంటే ఢిల్లీకి పోయి ధర్నా చేద్దాం, నరేంద్ర మోదీ మెడలు ఉంచుదాం, మనం 9th షెడ్యూల్లో చేర్చి బీసీలకు రిజర్వేషన్ పట్టుకొద్దాం అన్నారు. ఇంతకు మించి చట్టపరంగా రావడానికి ఇంకే అవకాశాలు లేవు, కోర్టుల చుట్టూ తిరగాల్సింది తప్ప అని చెప్తే ఈ సన్నాసులు ఒక్కరన్నా నోట్లకెళ్ళి పల్లెత్తు మాట అనలే ఇంతవరకు ఈ బీసీ రిజర్వేషన్ 9th షెడ్యూల్లో చేర్పిద్దామంటే. కానీ
వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళ పైన పడి మేము పత్తిత్తులం అంటారు. మీరు ఎట్లా పత్తిత్తులు అంటే రేవంత్ గౌడ్ గారు బీసీల కోసం జీవో తెచ్చిండు. ఆ జీవో తెచ్చిన రేవంత్ గౌడ్ గారే మాధవరెడ్డి అంటోని కోర్టుకు పంపిస్తాడు అదే జీవో పైన. మళ్ళీ ఎక్కడ హైకోర్టులో సెల్తో సెల్ని మళ్ళీ సుప్రీంకోర్టుకి ఇంకొని పంపిస్తాడు. ఈ రెండు అయిపోయినాక బీసీలను చుతగానం చేసి రోడ్లెక్కిస్తాడు బీసీ సంఘాలతోని. మళ్ళీ ఫైనల్ గా వచ్చి అంత తుచ్చు లేదు అంత వాపసు నేను పాత రిజర్వేషన్ ప్రకారం పోతానా అని పత్తితులు వేసాలు వేసేటోని మరి ప్రజలు గమనించరా? మా పొన్నవన్న కంటే కళ్ళు మింగవచ్చు, మాకు మింగలే కదా కళ్ళు, మాకు అందరు కళ్ళు కనిపిస్తున్నాయి. మీరు మర్చిపోవచ్చే తిన్నపల్లెంలో ఉత్సవం పోయొచ్చు మీరు, మేము అట్లా పోయాం కదా, మాకు అట్లాంటి అలవాట్లు లేవు. ఇప్పుడు మార్నింగ్ ఏం చెప్తు చూడ ఆ రెండు పార్టీలే బీసీ రిజర్వేషన్ బిల్లు ఆపుతున్నాయి. తర్వాత 42% రిజర్వేషన్ల బిల్లును తొక్కిపెట్టింది కేంద్రమే. ఇది కామారెడ్డి డిక్లరేషన్ పెట్టినప్పుడు ఒక ఆయన మీ ఢిల్లీలో పడుకుంటాడు కదా తలదిక్కలుడు, ఆ తలదిక్కలను పట్టుకొచ్చాడు. ఎప్పుడైంది ఢిల్లీలో రేపు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ఇస్తుంది రిజర్వేషన్ అని చెప్పిర్రా. ఇక్కడ ఉన్నదా మన ఒంటి పైన కామారెడ్డి డిక్లరేషన్ లో ఢిల్లీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే వాడే ఇస్తాడు రిజర్వేషన్ కాబట్టి వానికే ఓటరని చెప్తే ఆనో బీజేపీకి ఏది కదా. మరి ఇప్పుడు వాని మీద వీని మీద నూకేదానికి ఇప్పుడు మనకు చేత కాదు మన చేత నొక్కోవాలి. వాడియలేదు వీడియే ఇదేంది పనికి మాలినంత మీ దగ్గర దమ్ములే అని చెప్పి పోని తొక్కి పెట్టినట్టు. మరి తమిళనాడులో తెచ్చుకురు, మరి వాళ్ళకెందుకు తొక్కి పెట్టలే? వాళ్ళ దగ్గర దమ్ముంది కాబట్టి తొక్కి పెట్టలే. వాళ్ళ కేంద్రంలో ఉన్న పార్టీ ఆనాడు, మనకెందుకు? మన దగ్గర దమ్ము లేదు కాబట్టి, మనం దమ్ము లేదు కాబట్టి దద్దమలం కాబట్టి జనం చూస్తున్నారు కాబట్టి ఇలా బీజేపీ పైన బీఆర్ఎస్ పైన బడగాసి మీదేస్తే తద్వారా మన గ్రామ పంచాయతీలో బీసీలు చూతేగానే ఓటేస్తారు అనుకుంటున్నాను. అన్న అంత పిచ్చోళ్ళు ఏం లేరు పొన్నవన్నా, నువ్వు పిచ్చోని కాకుండా చూసుకో జాగ్రత్త. ఎందుకంటే ఎగిసి పడ్డప్పుడు కొంచెం సబ్జెక్ట్ ఉండాలి మాట్లాడే ముందు. వాడే మాట్లాడితే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అన్న సోయన్న ముదనష్టం కావాలి, నీకు లేనట్టుగా అనిపిస్తాను. ప్రజలు మొత్తం ఇవాళ స్థానిక ఎన్నికలు 23 నెలలకెళ్ళి పెండింగ్ పెట్టి కులగన్న చేసి దాన్ని తప్పుల తడకగా చేసి ఈ రాష్ట్ర ప్రజలను నయవంచన గురి చేసి దొంగల లెక్క దొంగనా కొడుకు లెక్క ఇలా మీరు పాత రిజర్వేషన్ ప్రకారం అని కథలు పడతా అంటే జనం గమనిస్తున్నారు. ఇంకా మీరు పిచ్చోళ్ళని చేస్తాం, ఇంకా మేము కథలు పడతామంటే ఇంతలా కర్ర తెచ్చి రేపు వాత పెడతారు జనాలు. సో ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇలా ఆల్రెడీ గ్రౌండ్లో. మరి ఇంత వాగే మునగాళ్ళు బీసీలు అంటారు కదా, మరి బీసీలకు ఎగ్గొట్టిన పథకాల సంగతి చెప్పరు. మెజారిటీగా ఈ సమాజంలో బీసీలు అత్యధిక శాతం మీరే ఒప్పుకుంటారు. రిజర్వేషన్ ఇస్తలేమని పక్కన పడేసిర్రు. పోనీ మీ సంసారాలే అనుకుందాం, అట్లా జసేపు అనుకుందాం. మరి స్థానిక ఎన్నికల్లో ఇలా పోటీకి తిరిగేటోడు ఒక్కడన్నా కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డు పట్టుకొని పోయి ఓట్లు అడుగుతున్నాడా? ఎవడన్నా ముఖం చూపిరువాని మన ముఖం చూపిస్తే దండం పెడతాను. మీకు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డు పట్టుకుని దమ్ము లేని దద్దమ్మలు ఇలా మీ గ్యారంటీలు ఎగ్గొట్టింది బీసీలకే. 60% మంది బీసీలకే కదా, మెజారిటీ ప్రజలు వాళ్ళే లబ్ధిదారులు. ఎగ్గొట్టేట ఇలా దాని పేరు ఎత్తలేరు, ఓట్లు పడవు కాబట్టి. సో ప్రజలుగా మీరు డిసైడ్ అయ్యేది నిజంగా కాంగ్రెస్ పార్టీనే బీసీ ద్రోహినా లేదు బీఆర్ఎస్ బీజేపీలా? ఎవరు హామీ ఇచ్చారు, ఎవరు చేయాలి, ఎవరి మీద నూకుతారు, ఎందుకు నూకుతారు? ఓట్లు రాగానే ఎందుకు ఇలా బీఆర్ఎస్ బీజేపీ అంటారు? మరి నిన్న మన లేపి రాసుకున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు మీనే అని, ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటలేరు మరి? సో ఈ దొంగ మాటలు దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయరు. మరి ఇలా వాళ్ళ పేపరు ఆయన రాసుకొచ్చుకున్నాడు, ఇక నేను మొన్నగానే రాసినాను.